నమస్తే, వెల్కమ్ టు లియో. నేను మీ జగన్. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారు. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం, మనం చూస్తాం 5 రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికల ఫలితాలు వచ్చాయి. ఈ ఫలితాలకు సంబంధించి తమిళనాడులో ఊహించిన ఫలితాలు అయితే వచ్చాయి. అయితే ఈ మధ్యకాలంలో మనం చూసుకుంటే సిసిడి వ్యాధి వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారికి అని చెప్పేసి అంటూ లోకేష్ గారు చెప్పడం, అదే మనం చూస్తున్నాం కూడా ఎక్కడ రాష్ట్రంలో అభివృద్ధి జరిగినా సరే అదంతా నా వల్లే అని, రాకముందు అది రాదు అని చెప్పి అది వేస్ట్ అని చెప్పేసి చూస్తున్నాం. అయితే ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఒక క్రెడిట్ చోరీ చేయడం అది వేరు, కానీ పక్క రాష్ట్రంలో కూడా క్రెడిట్ చోరీ చేస్తున్నారంటే తమిళనాడులో కూడా జగన్మోహన్ రెడ్డి చీకొడుతున్నారని చెప్పేసి అంటున్నారు. ఎందుకు ఏంటి అంటే ఏం చెప్తారు? కాదండి, అసలు ఏదో ఊళ్ళో వాళ్ళ పెళ్ళికి ఏదో హడావిడి అంటారు కదా, అట్లాగే ఇప్పుడు పక్క రాష్ట్రంలో ఎవరు విజయ్ గెలిస్తే వీళ్ళంతా మాదే క్రెడిట్, జగన్నే ఫాలో అయ్యాడు. కర్మకాలి అక్కడ ఎవడో ఒకడు జగన్ ఫోటో ఇచ్చాట, జగన్ అభిమాని. ఈయన మొహం మీద కాదనిలాక ఇలా తీసి పట్టుకున్నాడు. అదిగో జగన్ ఫోటో పెట్టుకుని ప్రచారం చేశాడు. విజయ్ అందుకే గెలిచాడు. మీకు గుర్తుంటే ఒక పెళ్ళి సునీల్ రెడ్డిది. అప్పుడు ఏమైందంటే ఇతను వెళ్తున్నాడు పెళ్లి కొడుకు దగ్గరికి, పెళ్లి కూతురు దగ్గరికి, ఎవరు విజయ్. మధ్యలో జగన్ కలిసాట. ఈ బొకే పెళ్లి కూతురికి ఇవ్వడానికి, అదే పెళ్లి కొడుకు కూతురికి ఇవ్వడానికి తీసుకెళ్తుంటే ఈయన అందుకోబోయాట, ఈయనకు అనుకుని. తెలుసా మీకు? అప్పుడు విజయ్ అసిస్టెంట్ ఇలా చెయ్యి అడ్డు పెట్టి నీకు కాదు అని చెప్పాట. అసలు ఒక బొకేకి ఆశపడేవాడు అసలు ఎట్లా మీరు చెప్తారు? ఇప్పుడు విజయ్ ఆయన వల్లే గెలిచాడని. నేను ఇంకో మాట చెప్తా, ఆ ఫోటో పట్టుకోకపోతే 118 సీట్లు వచ్చేవేమో, 119. ఇప్పుడు ఆ ఫోటో పట్టుకోవటం వల్ల -11 అయింది. మరి దీనికి ఆన్సర్ ఇమ్మనండి వాళ్ళని. అంటే ఇప్పుడు తమిళనాడుకు సంబంధించి చూసుకుంటే విజయ్ ఫ్యాన్స్ కావచ్చు, టీవీకే పార్టీకి సంబంధించిన అభిమానులు కావచ్చు, అక్కడ పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటుంటే విజయ్ జగన్ వల్లే గెలిచాడని చెప్పేసి అనడంతో జగన్మోహన్ రెడ్డిని తమిళనాడు మొత్తం చీకొడుతున్నారంట. అవునా కాదంటే ఏం చెప్తారు? 100%. మీకు ఇంకో సంగతి తెలుసా? నిన్న అసలు నేను త్రిష వల్ల గెలిచాడని ఎక్కడా చెప్పలా, కానీ మీరు త్రిషాని ఎందుకు తీసుకొస్తున్నారు? క్రెడిట్ త్రిషాకి ఇస్తున్నారా మీరని కింద కమెంట్స్. ఐ నెవర్ సెడ్ దట్. క్రెడిట్ అంతా విజయ్దే కదా. ఇవాళ విజయ్ గెలవటానికి విజయ్ అండ్ దెన్ జెన్జీ కిడ్స్ అండ్ దెన్ మహిళలు, అంతే. జగన్ కాదు. ఎవరండి జగన్? ఎవరండి అంటే మీరు చెప్తే అయిపోతుందా? నాకు అర్థం కావట్లే. అంటే తమిళనాడు ప్రజలు ఏమనుకుంటున్నారు మొత్తాన్ని జగన్ సిసిడి వ్యాధి? సిసిడి వ్యాధి వాళ్ళకి అంత టైం లేదండి. పనికి మాలిన విషయాల మీద ఎవడు దృష్టి పెట్టాడు అక్కడ. ఇవాళ విజయ్ ఎవరితో కలుస్తాడు, విజయ్ ఎప్పుడు ముఖ్యమంత్రి అవుతాడు, వీటి మీద ఉంది తప్ప వాళ్ళ దృష్టి. అసలు జగన్ ఎవడో అని అడుగుతారు గట్టిగా మాట్లాడితే. ఇంకా గట్టిగా మాట్లాడితే రోజా లాంటి వాళ్ళు వచ్చారు కదా. రోజా వెళ్ళి ఎవరికి ప్రచారం చేసిందండి? అయితే మీకు అది కూడా ఒకసారి చూపిస్తాను. ఇదే ఫ్రేమ్ లో మనం చూసుకుంటే స్టాలిన్ గెలిస్తే నా క్రెడిట్, నా వల్లే గెలిచాడు, నా ఫోటోతో గెలిచాడు. ఇప్పుడు విజయ్ గెలిచాడు కాబట్టి విజయ్ నా వల్లే గెలిచాడని చెప్పి. సో అదేదో సినిమాలో కృష్ణమోహన్ గారిది ఉంటుంది, చుట్కీతో నేను, నరేంద్ర మోదీతో నేను, లేదంటే ప్రధానమంత్రి ప్రెసిడెంట్తో నేను. ఇంకొకటి, నాకు ప్రధానమంత్రి తెలుసు, లేకపోతే నాకు విజయ్ తెలుసు, లేకపోతే నాకు స్టాలిన్ తెలుసు. ఇందుకే నేను స్టాలిన్కి, నేను విజయ్కి, నేను ప్రధానమంత్రి మోదీకి తెలుసా లేదా? అది కదా కావాలి. అంటే నిజంగా తన ఫోటో పెట్టుకొని విజయే అంత పెద్ద ఎత్తున గెలిచాడని చెప్పేసి అనుకుంటున్నాడు. కాదండి, నేను ఒక్క పాయింట్ అడుగుతా, మీరు సమాధానం చెప్పండి. ఇప్పుడు ఫస్ట్ టైం 2019లో గెలవడానికి ముందు చెల్లి పాదయాత్ర, తల్లి ఒక్క అవకాశం, రాజన్న బిడ్డ, ఈయన కూడా ఒక్క అవకాశం, సునీత అండ్ దెన్ కోడికత్తి శ్రీను, తర్వాత నారాసుర రక్త చరిత్ర, మీరు ఒక ఫుల్ యాడ్ ఇచ్చుకున్నారు. 6 అంశాలు మిమ్మల్ని గెలిపించాయి. రెండోసారికి వచ్చేసరికి 24కి గులకరాయి సతీష్, అది ఫెయిల్ అయింది. తర్వాత తల్లి వెళ్ళిపోయింది, భయపడి వెళ్ళిపోయింది, పారిపోయింది. చెల్లెలు చీకొట్టి వెళ్ళిపోయింది. తర్వాత సునీత కోర్టులో కేసుల్లో ఉంది, ఆవిడ. బాబాయ్ లేడు. నారాసుర రక్త చరిత్రకి ప్రజలు మామూలుగా కొట్టరు, నువ్వు అరెస్ట్ చేసినందుకే అసలు నీ మీద మామూలుగా లేరు. సో మరి నువ్వు ఎందుకు గెలవలేదు? మరి సింహం సింగిల్ గా వస్తుంది, సింహం సింగిల్ గా వచ్చి ఓడిపోయింది, 11 సీట్లకే పడిపోయింది. అంటే 2014లో వీళ్ళు సింగిల్ గా రాలేదు, అప్పుడున్నటువంటి ఒక సిపిఎం కావచ్చు, కమ్యూనిస్టులు. చెప్తున్నానండి, ఇవాళ ఈవెన్ విజయ్ కూడా సింగిల్ గా వచ్చినట్టు కాదు. ఎందుకంటే 118 సీట్లు వస్తాయి కానీ ముఖ్యమంత్రి కాలేదు, రాలేదు కదా. ఇవాళ 5 పార్టీల అండ చూసుకుని వెళ్తున్నాడు కూటమి అది. అందుకని ఇవాళ కాంగ్రెస్, తర్వాత పిఎంకే, ఇండియన్ ముస్లిం లీగు,
సిపిఐ సిపిఎం, ఇంకొకటి అమ్మ మక్కల్ కాడ్చియో ఏదో అదొకటి దినకరంది, ఇంతమంది సపోర్ట్తో వెళ్తున్నాడు. ఇప్పుడు లేటెస్ట్ వచ్చినట్టు వార్త ఏంటంటే ఏదైతే ఇండియన్ ముస్లిం లీగ్ సంథింగ్ చెప్పారో అది కూడా వైదొలుగుతుంది, పక్కకు వెళ్ళిపోతుంది అని చెప్పి కొన్ని వార్త. మీకు ఇంకా అప్పుడే కంగారేం అక్కర్లేదు, ఇది ఇంకా ఆరంభం మాత్రమే. ఇంకా ముందు ముందు విజయ్ ఇలాంటి మొత్తానికి అయితే విజయ్ అయితే సింగిల్ గా జగన్ లాగా రాలేదు, అసలు జగన్ కూడా సింగిల్ గా ఎప్పుడు పోటీ ఒక ముఖ్యమైన విషయం మీకు చెప్తానండి, ఎక్కడ సింహం సింగిల్ గా వెళ్ళదు, గుంపుగానే వెళ్తుంది. వీళ్ళకి ఆ మాత్రం కామన్ సెన్స్ కూడా లేదు. వాస్తవానికి ఈ మధ్యలో ప్రశాంత్ కిషోర్ గారు ఒక ప్రముఖ మీడియా ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తూ ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన ఒక చిన్న ఇష్యూ జరిగిందో, పవన్ కళ్యాణ్ గారితో పొత్తు పెట్టుకోవడానికి చాలా వరకు అంటే నంద్యాలలో శిల్ప ఇన్సిడెంట్ జరిగినప్పుడు పొత్తు పెట్టుకోవడానికి చాలా ప్రయత్నించాడని చెప్పేసి ఆ పార్టీకి సంబంధించి వ్యూహకర్త చెప్పాడు. సో జగన్ సింగిల్ గా వస్తాడని చెప్పేసి ఎలా చెప్పుకుంటాడు? మీకు ఇప్పటికి కూడా అర్థం అవట్లేదా ఇవాళ ఎందుకు వీళ్ళు ఇలా తలలు బద్దలు కొట్టుకుంటున్నారు జనసేనని టీడీపీని విడదీయాలని? ఇప్పుడు ఆయన బాధ ఏంటంటే జగన్ది, అయ్యో జనసేన నాతో కలవలేదు, అది ఆయన బాధ. మీకు ఇప్పటికైనా అర్థమవుతుందా? తెల్లారు లేస్తే జగన్మోహన్ రెడ్డి 2029లో నేను ఎలా రావాలి, ప్రజల్లోకి ఎలా వెళ్ళాలి, ప్రజల్ని ఎట్లా కన్విన్స్ చేయాలి, అసలు నేను ఏం చేస్తానో ఎలా చెప్పాలి కాకుండా జనసేనని టీడీపీ నుంచి ఎలా విడగొట్టాలి, ఎలాగ మనం అంటే మానసికంగా పవన్ కళ్యాణ్ హింసిస్తే ఆ పార్టీని వదిలి వచ్చేస్తాడు, కూటమిని వదిలి. తెల్లారులేస్తే అవే వ్యూహాలు, ఇవి కాదు. వీళ్ళకి సిగ్గు బుద్ధి ఉంటే మీ సంగతి మీరు చూసుకోండి. పక్క రాష్ట్రంలో విజయ్ని ప్రజలు కావాలనుకున్నారు, మీరు ఎక్కువగా మాట్లాడితే అసలు మీరు రావడం వల్లే 118 రాలేదంటారు. ఇప్పుడు దానికి చీకొడుతున్నారు. అయితే ఇక్కడ మనం చూసుకుంటే అటు స్టాలిన్ తో దిగిన ఫోటోలు కావచ్చు, వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి ఒక మాట మీరు స్టాలిన్ అన్నారు కాబట్టి ఎంత హుందాగా ప్రవర్తించారంటే స్టాలిన్ వెళ్ళి గవర్నర్ని కలిసి తన ఓటమిని ఒప్పుకుని, తమిళులు నన్ను వద్దనుకున్నారు అయినా కూడా మేము ప్రతిపక్షంలో ఉంటాము, అంతేగాని అక్కడ చేల్చడానికి కానీ లేకపోతే విడదీయడానికి కానీ ఇలా పనికిమాలిన ఆలోచనలు జగన్మోహన్ రెడ్డి లాగా చేయలేదండి. చాలా హుందాగా ప్రవర్తించారు ఆయన. ఈవెన్ ఉదయనిధి స్టాలిన్ కూడా ప్రతిపక్ష నేతగా ఉంటానన్నాడు. వీ హ్యావ్ టు అప్రిషియేట్ దట్. అయితే వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు విజయ్తో ఉన్న ఫోటోను బయటపెట్టాడు. వీళ్ళు బహిరంగంగా ఎవరికి పొత్తులో చూశారు, ఎవరికి ప్రచారం చేశారు, అదేవిధంగా గెలిచిన తర్వాత ఎవరికి మద్దతు తెలుపుతున్నారని చూస్తున్నాం. ఒకసారి మీకు ఆ పార్టీకి సంబంధించినటువంటి ఒక నేత, సో తమిళనాడులో వీళ్ళు బహిరంగంగా ఎవరికి సపోర్ట్ చేశారనే దానిపైన, అదిగాక మీరు తమిళంలో కూడా చాలా ఉద్దండులు కాబట్టి తమిళంలో అసలుకి రోజా గారు ఏం మాట్లాడుతున్నారు ఏంటి అనే దాన్ని ఒకసారి మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ బహిరంగంగా ఎవరికి సపోర్ట్ చేశారు, ఆ పార్టీ ఏమైంది, ఆ అధినేత ఏమయ్యాడని ఒకసారి మీరు చెప్పండి. தமிழ்நாட்டுல பாத்தீங்கன்னா கலைஞர் உரிமை தொகை 1000 rupees every month கொடுக்குறாங்கன்னு சொன்னாங்க. ఏమంటున్నారండి? కలెక్టర్ ఉరిమై తుగై అంటే వీళ్ళు మనం మహిళలకు ఇస్తారు కదా ఒక 1000 రూపాయలు అది. సో ఈవిడ వెళ్ళడం వల్ల ఇవాళ స్టాలిన్ ఓడిపోయాడు. స్టాలిన్ అసలు నెగ్గలేదు. ఫస్ట్ థింగ్, ఓరి పార్టీ ఓడిపోతే అది వేరు. దాదాపు 7 సార్లు గెలిచినటువంటి ఒక స్టాలిన్ ఓడిపోయాడు. సో అది అందుకని ఇప్పుడు ఈవిడ ఎందుకు వెళ్ళి ప్రచారం చేస్తోంది? ఎదుకాక ఇవంగ పోనాంగాని కేకరంగా వెళ్ళారు. సో రోజాని ఏం వందే తమిళనాడుకు, నీ వందదినాలే డిఎంకే తోతుడిచి అంటే నువ్వు రావడం వల్లే డిఎంకే ఓడిపోయింది, నీ వందదినాలే ఇనికి అవా తోతుట యారు స్టాలిన్ ఓడిపోయింది కూడా నీ వల్లే అని వాళ్ళ ప్రజలు రోజాని దుమ్మెత్తిపోస్తున్నారు. పొద్దున్న రోజా చెప్తోంది ఇవాళ అసలు విజయ్ గెలవడానికి జగన్ ని అనుసరించడం వల్ల ఇవాళ చెప్తోంది ఆవిడ. చూసారా మీరు? అదే కదా, అంటే మీకు సిగ్గు బుద్ధి అసలు అంటే నేను ఇంకా మాట్లాడలేను, పదాలు బాగోదు. ఒక మహిళ అయిపోయారు ఆవిడ. ఆవిడ అందరూ ఐరన్ లెగ్ అంటారు, నేను అది కూడా ఇష్టపడను బికాస్ షీజ్ ఏ విమెన్ కాబట్టి. కానీ ఇంకా సిగ్గు లేకుండా మీరు ఇవాళ అసలు విజయ్కి మిమ్మల్ని మీరు ఆపాదించుకోవటం ఏంటి? విజయ్ ఒక హీరో. విజయ్ 68 సినిమాలు చేశాడు. ఆయన విజయ్ని కోరుకున్నారు జననాయకన్. అతను జననాయకన్ సినిమా తీస్తే సినిమాను కూడా ఆపారు, అంటే అంత భయపడ్డారు. యాక్చువల్గా ఇవాళ విజయ్ అనేవాడు తనంతట తను వచ్చాడండి. కనీసం ఒక 8 నెలలు కూడా కష్టపడలేదు, 6 months కూడా కష్టపడ్డాడో లేదో. ఎక్కువ సభలు కూడా పెట్టాల, ఎందుకంటే కరూరు ఇన్సిడెంట్ తర్వాత హీస్ అన్ఏబుల్ టు డూ దట్. తర్వాత త్రిష కూడా ఎక్కడా స్టేజ్ మీదకి రాలేదు, మీకు త్రిష ఎక్కడ మాట్లాడలేదు. అందుకని తను ఆదవ్ అర్జును తిను మెయిన్గా. తర్వాత
తను నాకు తెలిసి కొంతమంది డిఎంకే వాళ్ళని ఏఐడిఎంకే వాళ్ళని కూడా నిల్చోపెట్టాడు. వీటన్నిటిని మించి కొత్త మొహాలను పెట్టాడు. అవును అవును ఒక తెలుగు అమ్మాయి మనకు తెలిసిన కీర్తన కూడా నెగ్గింది, ఆ అమ్మాయి కూడా. తర్వాత అందరూ చిన్న చిన్న పిల్లలు. సో నేను అనేది ఏంటంటే విజయ్ని ప్రజలు కోరుకున్నారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి మొహం చూసో లేకపోతే రోజా మొహం చూసో వాళ్ళు అనుకోలేదు. అసలు నువ్వు వెళ్ళింది ఎవరిని గెలిపించడానికి వెళ్ళావు? స్టాలిన్. డిఎంకేకి నువ్వు సపోర్ట్ చేయడానికి, నీ భర్త డిఎంకేకి క్లోజ్ కాబట్టి నువ్వు వెళ్ళావు. అసలు నీకు సంబంధమే లేదు విజయ్ తోటి. సినిమాల్లో యాక్ట్ చేయడం వేరు, ఇక్కడ పొలిటికల్గా అసలు ప్రచారంలో కానీ మీకు ఏ రకంగానూ విజయ్తో సంబంధం లేదు. ఆ జార్జి రెడ్డి కొడుకు పెళ్లికి కలిశారు, దాన్ని మీరు ఎన్కాష్ చేసుకోవాలని చూస్తున్నారు. ఏదో వాడెవడో ఫోటో ఇచ్చాడు ఒక అభిమానంతో, ఆ ఫోటో పట్టుకున్న పాపానికి ఇవాళ 11 సీట్లు కోల్పోయాడు ఎవరు? విజయ్. సో ఇప్పుడు దీనికి మీరు సమాధానం చెప్పాలి. అయితే ఇక్కడ ఇంకా రోజా గారు ఏం మాట్లాడుతూ ఒకసారి విందాం. ஃபைனான்சியல் சப்போர்ட் ஸ்டாலின் சார் கொடுத்தது எனக்கு ரொம்ப சந்தோஷமா இருந்தது கேள்விப்படும்போது. ஃபர்ஸ்ட் எனக்கு தெரிஞ்சு தமிழ்நாட்டில் தான் ஃப்ரீ பஸ் கொடுத்துருக்காங்க. ஸோ அது ஸ்டாலின் சார் இன்ஸ்பிரேஷனாக எல்லாரும் எடுக்கிறாங்க. ஸ்டாலின் சார் எப்பவுமே சந்தோஷமா சக்சஸ்ஃபுல்லா 100 ஆண்டு நல்லபடியா இருக்கணும்னு கடவுள் வேண்டிக்கிறேன். సో ఈవిడ ఆల్ ద బెస్ట్ చెప్పిన గతంలో కేసీఆర్ గారు కావచ్చు, అదేవిధంగా క్రికెట్ టీంలు కావచ్చు, అదేవిధంగా చూసుకుంటే ఏ పార్టీ అయినా సరే కంప్లీట్గా భూస్థాపితం అయిపోయింది. జగన్ అన్న కూడా అయిపోయాడు. గతంలో రాజశేఖర రెడ్డి అసలుకి ఆయన మనిషే లేకుండా వెళ్ళిపోయాడు. సో మొత్తానికి ఇప్పుడు మళ్ళీ స్టాలిన్ గారికి ఏదో అభినందనలు చెప్తున్నట్టు ఏదో చెప్పింది. 1000 రూపాయలు ఇస్తున్నారు, చాలా సంతోషం ఇది వినడానికి నాకు. తర్వాత ఉచిత బస్సు అనేది ఫస్ట్ స్టాలినే మొదలు పెట్టారు. సో ఆయన 100 సంవత్సరాలు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను అంది. సో మరి ఏం జరుగుతుందో నాకు తెలియదండి. సో మొత్తానికి రోజా గారి వాక్ ఏ రకంగా ఫలిస్తుంది మనం ఫ్యూచర్లో చూద్దాం. ప్రస్తుతానికైతే ఆయన మొట్టమొదటిసారి ఓడిపోయి, కానీ ఓడిపోయిందని హుందాగా తీసుకుని అదొక్కటి మనం మెచ్చుకోవాలి. ఎక్కడ ఈవీఎంల పొరపాటునో ఇంకోటి ఏదో అనలేదు ఆయన. తమిళనాడు ప్రజలు ఇటువంటి తీర్పు ఇచ్చారు, నేను దీన్ని శిరసా వహిస్తానన్నారు. చాలా అంటే మెచ్యూర్డ్ పొలిటీషియన్గా ఆయన బిహేవ్ చేశారు. మెచ్యూరిటీ అనేది జగన్కి లేదు కాబట్టి ఫస్ట్ ఒకటి మాట్లాడాడు, తర్వాత మళ్ళీ ఈవీఎంలు అన్నాడు నెల తర్వాత. సో అట్లాంటి ఫికిల్ మైండ్ కాదు ఏంది. అందుకని ఇవాళ రోజా వల్ల డిఎంకే ఓడిపోయింది. ఎట్ ద సేమ్ టైం జగన్ వల్ల విజయ్ గెలవలేదు. తమిళనాడు ప్రజలు, జెన్జీ కిడ్స్, మహిళలు ముఖ్యంగా ఆయన కావాలనుకున్నారు. డిఎంకే ఏఐడిఎంకే ఈ ద్రావిడవాదం మాకు అక్కర్లేదు, వాళ్ళు విసిగెత్తిపోయారు గత 60 సంవత్సరాలుగా. అందుకని దే వాంట్ టు సీ న్యూ ఫేస్, యంగ్ ఫేస్. సో దే ఆప్టెడ్ విజయ్. ఇక్కడ ఇంకో ముఖ్య విషయం చెప్పాలండి మనం. వీళ్ళు ఇంతలా చెప్తున్నారు కదా మా వల్ల విజయ్ నెగ్గాడని. సిగ్గుంటే పెద్దిరెడ్డి తర్వాత చెవిరెడ్డి ఇద్దరు వెళ్ళి రెడ్లను కూడగట్టి డిఎంకే తరఫున వాళ్ళు డిఎంకేని గెలిపించడానికి ప్రయత్నించారు. మరి ఇవాళ వాళ్ళు విజయ్ తరఫున ఎలా మాట్లాడతారండి? అంటే అక్కడ క్రిస్టియన్ లాబీ ఏమన్నా చేస్తున్నారని చెప్పి అనుకోవచ్చా? క్రిస్టియన్ లాబీ ఏం లేదండి. అంటే విజయ్ క్రిస్టియన్ కాబట్టి ఐఎమ్ సారీ, అసలు మీకు విజయ్ క్యాస్ట్ క్రీడ్ ఎప్పుడు మాట్లాడలేదు. అంటే విజయ్ మాట్లాడకపోవచ్చు, కానీ జగన్ అలాంటి ప్రయత్నాలు చేశాడని చెప్పి వినిపిస్తుంది. వీళ్ళు ఓన్లీ డిఎంకే తరఫున రెడ్లను కూడగట్టి వాళ్ళు అక్కడ రాజకీయం చేశారు, అది ఓడిపోయారు ఎనీవే. కాబట్టి ఇవాళ కొత్తగా వీళ్ళు మేము ఏదో విజయ్ కోసం చేసాము అంటే అది ఎంత అబద్ధాలు. మీకు తమిళనాడు వాళ్ళని అడిగితే చెప్తారు. ఈ విషయం నాకు తమిళనాడు వాళ్ళే గుర్తు చేశారు మొన్న. నేను ఇవన్నీ చూసాక వాళ్ళ కోపం వచ్చి నాకు మెసేజ్ పంపారు, సీరియస్లీ మీరు ఇది మాట్లాడండి అని. అందుకని నేను స్పెసిఫిక్గా ఇది చెప్తున్నా. వాళ్ళకి చాలా కోపం వచ్చింది, అందుకని చెప్తాను. సో ఇదండి మొత్తానికి ఎవరి వల్ల విజయ్ గెలిచాడంటే వాస్తవానికి ఇక్కడ సంబరాలు జరుపుకుంటున్నటువంటి టీవీకే పార్టీ కావచ్చు, అక్కడ కార్యకర్తలు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి పేరు చెబితే నిజంగా చీ కొడుతున్నారు, దొరికితే కొడతారేమోనంత దారుణమైన పరిస్థితులు అయితే అక్కడ కనిపిస్తున్నాయి. అదేవిధంగా బహిరంగంగా డిఎంకేకి సపోర్ట్ చేసి స్టాలిన్కి సపోర్ట్ చేసి స్టాలిన్ సంబంధించి సీటు కంప్లీట్గా ఓడిపోయేలా చేసింది రోజా గారు. అయితే ఆ క్రెడిట్ వేసుకోకుండా విజయ్ గెలిచిన తర్వాత సారీ చెప్పాలండి, సారీ చెప్పాలి. వల్ల జరిగిన మీకు జరిగిన నష్టానికి మేము చింతిస్తున్నాము. ఇన్ ఫ్యూచర్ మేము తమిళనాడులో ఏ పార్టీకి మేము సపోర్ట్ చేయము, వాళ్ళ తరఫున ప్రచారం చేయము. ఇక్కడితో ఇలాంటి నిర్ణయాన్ని వదిలేస్తున్నామని వాళ్ళు బహిరంగంగా చెప్తే వాళ్ళకి కాస్త మర్యాద ఉంటుంది, రేపొద్దున తమిళనాడులో తలెత్తుకుని తిరగలరు. సో చూద్దామండి, మొత్తానికి అత్తరిల్లైనటువంటి ఒక తమిళనాడులో
అటు రోజా గారు వెళ్ళిపోయి స్టాలిన్ని ఓడగొట్టడం మనం చూసాం. ఆ క్రెడిట్ వేసుకోకుండా విజయ్ గెలిచిన తర్వాత విజయ్ మా వల్లే గెలిచాడనే క్రెడిట్ వేసుకోవడంతో తమిళనాడు ప్రజలు మాత్రం చీ కొడుతున్నారు, దొరికితే తరిమి కొట్టేటట్టుగా కనిపిస్తున్నారు. సో చూద్దాం జరగబోతుందో. సో మనతో పాటు ఉన్నటువంటి ఒక సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారికి ధన్యవాదాలు. నమస్తే. అంతే. Please subscribe to Leo News for more videos.